అరణ్యకాండము 21వ సర్గము. పెద్ద పెద్దగా బొబ్బలు పెట్టుచు భయము కలుగునట్లు నేర్చుచు ఆ జనస్థానమునకు వెళ్లి కరాసురుని ముందు ప్రాణం లేని దానివలే పడగా అనర్థ కారణంగా వచ్చిన ఆ శూర్పణకను జూచి అతడిట్లనెను. ఎందులకేడ్చెదవే మరలా? నీ ఇష్టము తీర్చుటకై ఎంతయో పరాక్రమవంతులైన రాక్షసేంద్రులను నీ వెంట పంపితిని గదా. వారలందరూ నా యందెక్కువ భక్తిగలవారు, నా హితమును కోరువారు, ధైర్యము గలవారు, యుద్ధములందు ప్రీతిగలవారు, అపజయము లేనివారు, నే చెప్పిన కార్యమును చేయకమానరు. సోదరి, ఈ ఏడ్పునకు కారణమెయ్యది. హా నాదాయని ఇట్లు నేలపై దొర్లి ఆడసర్పం వలె నేర్చితవేమి? సందర్భమును చెప్పుము. దిక్కై నేనుండగా దిక్కులేని దానివలే దీనతతో ఏలా ఇట్లు కృంగిపోయేదవు? లేలెమ్ము, నాకక్కడి వృత్తాంతమును తెలుపుము. మనసునందు భయమును వీడుము అనగా కన్నుల నీరు చేతితో దుడుచుకొనుచు లేచి అన్నను చూచి ఇట్లనెను. నా కోరిక తీర్చుటకై నీవు బలవంతులైన రాక్షసులను 14 పంపించుట నిజమే. శూర్పణక కరుని రాముని మీదకు యుద్ధమునకు బోవా ప్రేరేపించుట. కాని ఆ రాక్షస శూరులు రాముని యొక్క కరకు బాణముల చేత ప్రాణములు కోల్పోయి క్షణములో నేలబడగా భయమును పొందిన దాననే వేగముగా పరుగుపెట్టుచు వచ్చితినయ్యా. ఏమని చెప్పుదును? శరీరము కంపించుట ఇంతవరకు కొంచెమైనను తగ్గలేదు చూడుము. కరుడా, గొప్పనైన విషాదమనుడు మొసళ్లతో నిండినదియు అధికమైన భయమనుడు అలలుగలదియునైనా మహా దుఃఖమనుడు సముద్రంలో పూర్తిగా మునిగియున్న నన్ను ఊరడించి రక్షింపుము. నీకై చనిపోయిన రాక్షస ముఖ్యులయందును నా మీదను నీ మనస్సునందు నిజముగా కొంచెమైన దయయున్నచో, నీకు రాముని నిద్రించి నిలవగల ధైర్యమున్నచో ఏదీ చూచెదను. ఆ రాక్షస విరోధిని చంపుటకై బయలుదేరుము. నాకు పగవాడైన ఆ కాకుత్స వంశజుని నీవు చంపుటకు పూనుకొనవేని? నిజముగా నీ ఎదుటనే సిగ్గులేని దాననే ప్రాణములను పోగొట్టుకొనెదను. నీవు నీ సైన్యంతో కూడా ఆ వీరుడైన రాముని ముందు యుద్ధరంగమున నిలవలేవని నా మనస్సునకు తోచుచున్నది. బలమందును ధైర్యమందును నీవెక్కడా, అతడెక్కడా? శూరుడనని అనుకొనుచున్నావు గాని శూరుడవు కావు. బలమున్నదని భ్రాంతిపడుచున్నావు. నీవు రాక్షసుడవై ఉండియు మానవులైన ఆ రామలక్ష్మణులను చంప ప్రయత్నించలేకున్నావు. ఆ రామునితో యుద్ధమందు తలపడు శక్తి నీకున్నచో వేగముగా భీమబలంతో వెళ్లి ఢీకొనుము. బలము ధైర్యము లేని నీకు ఈ గొప్ప అడవి రాజమెందులకురా? కులపాన్సన వెంటనే మరియొక చోటునకు పొమ్ము. ఆలస్యము చేసినచో రాముడు నిన్నిచ్చట పాతిపెట్టును. ఏమనుకున్నావో? రఘుకులేశ్వరుడైన రాముని గురించియు నా ముక్కు చెవులు కోసి నన్నిట్లు చేసిన వీరుని రాముని తమ్ముని గురించియు అని పలుకుచు మహోదరి అయిన చండికవలే కడుపు బాదుకొనుచు దుఃఖముగా తప్పించుచుండగా రాక్షసాధిపుడగు కరుడామెతో నిట్లనెను. అరణ్యకాండము 21వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.